అనంతపురం జిల్లాలో కలకలం రేగింది. చేనేత వ్యాపారిని కిడ్నాప్ చేసి 3 లక్షలు డిమాండ్ చేశారు. వ్యాపారిని కిడ్నాప్ చేసిన దృశ్యాలను వాట్సాప్లో పంపడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి చెప్పండి. చాలా కిడ్నాప్ ఉదంతాలు చూసాం మనం, కానీ దానికి భిన్నంగా ఇది కనిపిస్తోంది. వీడియోలు కూడా పంపడం చూస్తున్నాం. కాకపోతే 3 లక్షలు డిమాండ్ చేస్తున్నారంటున్నారు. ఎవరైనా అనుమానిస్తున్నారు? కుటుంబ సభ్యులు, పోలీసులు ఏం చెప్తున్నారు? విజువల్స్ని బట్టి వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ఏమన్నా ఊహించగలరా? ఏంటి అప్డేట్స్? అనంతపురం జిల్లా ధర్మవరంలో కిడ్నాప్ నిజంగానే సంచలనం కలిగిస్తుందని చెప్పాలి. అది ఎందుకంటే శారదానగర్ లో జింకా రామాంజనేయులు కుటుంబం నివసిస్తోంది. చేనేత పట్టు చీరలు వ్యాపారం చేస్తూ ఉంటారు రామాంజనేయులు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల కిందటి నుంచి రామాంజనేయులు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మదనపల్లిలోని రామాంజనేయులు సోదరి నాగలక్ష్మికి వాట్సాప్ ద్వారా వీడియో ఫైల్స్ ను పంపించారు. మేము మీ అన్న రామాంజనేయులు కిడ్నాప్ చేసాం, 3 లక్షలు వెంటనే చెల్లించాలంటూ ఫోటోస్, అదేవిధంగా వీడియో దృశ్యాలను పంపించారు. ప్రధానంగా ఆ వీడియోలను అబ్జర్వ్ చేస్తే అనంతపురం జిల్లాలోనే ఖచ్చితంగా రామాంజనేయులు నిర్బంధించడం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక అటవీ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో 2 రాళ్ల మధ్య బంధించినట్లు ఆ వీడియో దృశ్యాలు చాలా స్పష్టం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు రామాంజనేయులు భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు చేసింది. పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. దుండగులు మాత్రం 3 లక్షలు ఇస్తేనే తాము రామాంజనేయులు విడిచిపెడతామని చెప్తున్నారు. అయితే వచ్చిన మెసేజ్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. శివారెడ్డి, యూజువల్లీ మనం చూస్తుంటాం కిడ్నాప్ చేసిన వ్యక్తులు కిడ్నాప్ చేసిన అతన్ని ఎక్కడ పెట్టారో తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎక్కడ పెట్టామో చెప్పడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది ఇలాంటి విజువల్స్ పంపడం, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇది అనంతపురంలోనే అటవీ ప్రాంతం లేకపోతే కొండ ప్రాంతం అని చెప్తున్నారు. ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నట్టు? ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు? 3 లక్షల రూపాయలు మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళ పైన, తెలియని వాళ్ళ పైన ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? పోలీసులు ఏ దిశగా దర్యాప్తు చేస్తున్నారు? దీనిపైన పోలీసులు కూడా అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే కిడ్నాప్ చేసిన దుండగులు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ, లేకుంటే కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందన్న దానిపైన పూర్తి స్థాయిలో అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే కిడ్నాప్ చేశామంటూనే మరోవైపున తన సోదరి మదనపల్లిలో ఉన్న తన సోదరికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించడం, అది కూడా కిడ్నాప్ చేసినట్టుగా ఉన్న దృశ్యాలను పంపించడాన్ని పోలీసులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అందుకే వాట్సాప్ కి వచ్చిన దృశ్యాలు ఏ నెంబర్ నుంచి వచ్చాయి, తర్వాత ఏ టవర్ నుంచి వచ్చాయని దానిపైన క్షుణ్ణంగా విచారించి ఇవాళే, అంటే మరికొన్ని గంటల్లోనే ఈ హైడ్రామాను ఛేదించే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా పోలీసులు చెబుతూ ఉన్నారు. హరి. ఓకే శివారెడ్డి.